హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఆది జాకెట్తో మనకి ఏ సైజ్ అయినా సరే ఏ విధంగానే కట్ చేసుకోవాలని మాకు ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఎలా కట్ చేసుకోవాలనేది మీకు సింపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి డబుల్ ఫోల్డింగ్ తీసుకొని అంచు భాగాలు రెండు కూడా ఈక్వల్గా చూసుకొని వేసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా బ్లౌజ్, మనకి బార్డర్ వచ్చిన బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా వేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా సింపుల్గా అర్థమవుతుంది బ్లౌజ్ అనేది. మీరు స్కిప్ చేస్తే మధ్యలో మాత్రం అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అన్నీ పాటించండి. మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా నడుము భాగం తీసుకోవాలి. బెల్ట్ అనేది మనం డైరెక్ట్గా కూడా తీసుకొని లోపల ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మనకి నడుము పైకెత్తేస్తుంది. అలా లేకుండా ఉండాలంటే మనం బెల్ట్ని ఉపయోగించుకోవాలి. ఆ బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు బ్యాక్ పార్ట్ లూజ్తో మనం లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన మెజర్మెంట్స్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి ఖర్చు భాగంతో అయినా మెజర్మెంట్ అనేది మార్చేసుకోవచ్చు. నేను పైనుంచే చూపిస్తున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా క్రాస్ వస్తుంది సైడ్స్ అనేది, ఆ క్రాస్ అవి కట్ చేసుకోవాలి. ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఇప్పుడు ముందు మనం కింద మనకి ఒక 1/2 ఇంచ్ అనేది బార్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంతైతే పొడవు ఉందో అంతవరకే మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం ఇప్పుడు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మనం పొడవు మార్కింగ్ తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది ఇప్పుడు మనకి లూజ్ ఎంతైతే ఉందో బ్యాక్ పార్ట్ డాట్స్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి టేప్నైనా ఉపయోగించుకోండి. ఇక్కడ 3 ఇంచెస్కి ఇప్పుడు మనకి డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచే తీసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయని అడుగుతున్నారు కదండి. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం ఈ టిప్స్ అనేవి పాటించాలి. మీకు ఒకవేళ నెక్ పెద్దది అయిపోతుంది అనుకున్నట్లయితే మీకు కరెక్ట్గా డీప్ దగ్గర పట్టుకొని మనం నెక్ దగ్గర లూజ్ అనేది ఈ విధంగా స్టిఫ్గా పట్టుకోవాలి. పైన మనకు లూజ్గా ఈ విధంగా వదిలేసుకొని ఇలా తీసుకున్నట్లయితే మెడ భాగం అనేది పెద్దది అయిపోతుంది. కాబట్టి మెడ అనేది ఎప్పుడు కూడా దగ్గరికి పట్టుకోవాలి. ఈ విధంగా మనకు లూజ్ ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి బయటికి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ దగ్గర నుంచి నడుం దగ్గర పైకి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవు అనేది ఇక్కడ చంక భాగం దగ్గరికి మన కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవు కోసం పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కిందకి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు పైన మెడభాగం దగ్గర నుంచి ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ టిప్స్ అనేవి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది. ఎందుకంటే చాలామంది లైక్స్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ని. అలాగే బాడీ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే 1.5 ఇంచ్ నార్మల్గా తెలియదు అనుకునే వాళ్ళు టేప్ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. లేదా మనకి ఆర్మ్ హోల్ స్కేల్స్ ఉంటాయి, ఆ స్కేల్స్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చంక భాగం అనేది చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్తో కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి మనం. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ ఖర్చు భాగం ఈ విధంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం. మనకి సరిపోలేదు అనుకున్నట్లయితే, గీత దాటింది అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా అనేది ఖర్చు పెంచుకోవాలి. అదొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా ఈ కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్వేర్ మార్కింగ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందు రౌండ్ నెక్కే ప్రాక్టీస్ చేయండి. మేము కట్ చేయలేము అనుకునే వాళ్ళు తప్పకుండా పేపర్ కటింగ్ అనేది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పేపర్ పైన కట్ చేసుకొని మనం క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. చాలామంది కట్ చేయడం భయంగా ఉంది క్లాత్ పైన అంటున్నారు అనేవాళ్ళు తప్పకుండా క్లాత్ని ఉపయోగించుకోండి. మనకి సింపుల్గా వచ్చేస్తుంది మెజర్మెంట్ అనేది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మన క్లాత్ని జరపకుండా చుట్టూరు కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కట్ చేసేసుకోకండి. చంక భాగం అయినా సరే మెడ భాగం అయినా సరే మనకి పెద్దది అయిపోతుంది జాయింట్ చేసినప్పుడు. కానీ మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, మనకి ఇది జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అయితేనే చూసుకొని వేసుకోండి. లేదా 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ మన డీప్ని బట్టి ఒక 3 ఇంచెస్ వేసుకోండి సరిపోతుంది. లేదా మెజర్మెంట్స్ చెక్ చేసుకోండి మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్తో. మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి, ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్తోనే మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా నడుము భాగానికి ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి మనం ముందుగా. అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్ కోసం. మనకి చంక భాగం దగ్గర నుంచి ఇదిగా క్రాస్గా తీసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పుడు కూడా మనకి పైకే ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ముందుగా. ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీని ఉపయోగించుకోకండి. మనకి తాళ్ళు పట్టీ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది మెడ అనేది, కాబట్టి తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు మెజర్మెంట్. ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా 1.5 సరిపోతుంది. మనకి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి.
నేను కిందకే జరుపుతున్నాను మార్కింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్ ఒకటే కాదు, ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ లేదా కిడ్స్ వేర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా నార్మల్ బ్లౌజెస్ కూడా మనం డిజైన్స్ కూడా ఉన్నాయి వీడియోస్ అనేది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది లూజ్ అండ్ షోల్డర్ లూజ్ ఎంత అయితే వస్తుందో మెజర్మెంట్ కరెక్ట్గా తెలుసుకోవడం కోసం స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగానికి అలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి చాలా ఈజీగా ఉంటుంది ఆ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. మనకి నార్మల్ బ్లౌజ్కి అయినా సరే మనం మోడల్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ని బట్టి. మీకు ఈజీగా ఉంటుందని మీకు క్రాస్ కటింగే మార్కింగ్ చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు మనం మెడభాగం కోసం ఫ్రంట్ పార్ట్ నెక్ కొలవడానికి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మన మార్కింగ్ బార్డర్కి అవతలకు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా కరెక్ట్గా బార్డర్ అనేది లోపలికి వేసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ డౌట్ వస్తుందని అడుగుతున్నారు కదండి. ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్లో కూడా చిన్న మోడల్ కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా కొంచెం మిగులుతుంది అనుకున్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్ కోసం కిందకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి, అంటే మనకి షోల్డర్ మిడిల్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మిడిల్ డాట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే లోత్ తీయడానికి మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది పై మార్కింగ్ కలుపుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళకి పైనుంచి సరిపోతుంది. అదే లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కింద నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మీకు ప్రతిదీ 100% మీకు ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చూపిస్తున్నాను. మీకు ప్రతిదీ పాటించినట్లయితే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేస్తూ ఉండండి. చాలామంది కామెంట్ చేస్తూనే ఉన్నారు, అదేవిధంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మన లోత్ అనేది పైకి తీసుకోవాలి. మనకి 3 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి లోత్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు, బాగా సన్నగా ఉండేవాళ్ళు, మనకి చెస్ట్ పాయింట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్గా కావాలి అనుకునే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదండి. 4 డాట్స్ యూస్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా వస్తుంది. అప్పుడు మనకి కింద స్ట్రైట్ లైన్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 36 వరకు మనకి మనకి 4 డాట్స్ యూస్ చేసుకోవచ్చు. 36 దాటిన దగ్గర నుంచి మనం 3 డాట్స్ వేసుకోవచ్చు సైజుని బట్టి. ఇప్పుడు మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీరు క్లాత్ని ఎటు జరపకండి, మనకి ఫోల్డింగ్స్ అనేవి పోతుంటాయి కాబట్టి మీరు చూసుకొని కట్ చేసుకోవాలి. చాలామంది 36 బ్లౌజ్ అడుగుతున్నారు కదండి. 36లో మనకి 4 పార్ట్స్ డివైడ్ చేసుకోండి. మనకి 9 వచ్చింది. 9కి మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగాన్ని కలుపుకొని మనం మార్కింగ్ చేసుకో. ఏ సైజ్ అయినా సరే సింపుల్గా మనం ఇదే విధంగా నేను 36 బ్లౌజే మార్కింగ్ చేస్తున్నాను. నేనైతే మనకి ఏదైనా సరే బ్లౌజ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇంచెస్లో కూడా చాలామందికి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, లేదా నెక్ పెద్ద అయిపోతుంది. ఆ విధంగా అనుకున్న వాళ్ళు మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా సరిపోయేది మన బ్లౌజ్ మెజర్మెంట్తోనే తీసుకోండి. అలాగే ఇప్పుడు నేను స్ట్రైట్ కట్ చేస్తున్నాను.
ఎందుకంటే 4 డాట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి 3 డాట్సే 4 డాట్స్ వేస్తున్నాను. అలాగే లోతు అనేది మనకి పైనుంచి సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా మనకి చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కామెంట్ తెలియజేయడం వల్ల నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు బాగా స్టిచ్ చేస్తే ఓకే, లేదన్నా సరే ఎక్కడైనా తెలియలేదు అనుకున్నట్లయితే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మీకు నెక్స్ట్ వీడియోలో తన గురించి వివరిస్తాను. ఫ్రంట్ పార్ట్లో చాలామంది ఇంచెస్ ఎక్కడి నుంచి ఎన్ని ఇంచెస్ తీసుకోవాలని అడుగుతున్నారు కదండి. ఇక్కడ నుంచి మనకి మిడిల్ డాట్కి అలాగే షేప్ దగ్గర ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ లోతు అనేది ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. అదొకటి తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఒకవేళ అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. మళ్ళీ బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మనం లోతు తీసిన దగ్గర మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక మార్కింగ్ చేసిన దగ్గర మనం 1/2 ఇంచ్ అనేది ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకుంటూ మనం పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ అని తెలియడం కోసం. మనకి ఇంకా కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మీకు తెలియడం కోసం నేను ఆది బ్లౌజ్ని ఉపయోగిస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మనం ఆ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఏ సైజ్ అయినా సరే మనం ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో అంతవరకే మార్కింగ్ చేసుకోవాలి. మరీ పొడవు పెంచినా సరే మనకి పాయింట్లా వచ్చేస్తుంది. అది చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి డాట్స్కి కూడా ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు. ఓపెన్ సైడ్ నుంచి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. డాట్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ మరీ వెడల్పు వేసుకోకండి, టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మనం లోతు తీసిన దగ్గర నుంచి మిడిల్ డాట్ వేసుకోవాలి. మనకి డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. మీకు వెడల్పు అది తెలియదు అనుకునే వాళ్ళు వెడల్పు అది చెక్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది మనకి. అలాగే పొడవు కూడా చెక్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో పొడవు అనేది మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనకి ఈ రెండింటికి మధ్యలో నుంచి చంక భాగం డాట్ వేసుకోవాలి. ఈ విధంగా కూడా బాక్స్లా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 4 డాట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ 3 డాట్స్కి మిడిల్ నుంచి 4th డాట్ అనేది వేసుకోవాలి. ఈ 4th డాట్కి ఎప్పుడు కూడా మనం ఒక 2.5 ఇంచ్ గ్యాప్ అనేది ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ దగ్గరలో ఉంటే మనకి పాయింట్లా వచ్చేస్తుంది కాబట్టి ఒక 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది. ఈ విధంగా ఇప్పుడు మనం రెండో వైపు ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోండి. మీకు చాలా సింపుల్ టిప్స్ అండి. ఇవన్నీ పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా, మన బ్లౌజే కాదు మన బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టిచ్ చేసినట్లయితే మనకి టైం కూడా ఎక్కువ పట్టదు మనకి ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి మార్కింగ్ అనేది రెండో వైపు కూడా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, 4th డాట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసేసుకొని మనం మిడిల్ పాయింట్లో
కొంచెం కట్ చేసుకోవాలి. మనకు ఒకవేళ మార్కింగ్ పోయినా సరే మార్కింగ్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీరు స్కిప్ చేస్తే మిడిల్ మనకి మధ్యలో మనకి చెప్పే డౌట్స్ అన్నీ కూడా తెలియదు మీకు. కాబట్టి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది కట్ చేయడం అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ పట్టి కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనకి ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి 2 కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే మీకు నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. మనకి రెండింటికి కూడా ఒకే విధంగానే తీసుకోవాలి. ఉక్సుల పట్టీకి తాళ్ళ పట్టీకి కూడా. మన బ్యాక్ పట్టుకు వచ్చి మనకి బెల్ట్ వేసుకోవాలన్నాను కదండి. మనం బెల్ట్ వేసుకొని లోపలికైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదా మనకి పైన బార్డర్ వచ్చింది కాబట్టి శారీలో వచ్చిన బార్డర్ అయితే మనకి బ్లౌజ్లో వేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నార్మల్గా వేసుకొని లోపల తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షేప్ పట్టీకి ఇప్పుడు కూడా 2 కట్ చేసుకున్నాను. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవాలి. అది కూడా ఉక్సుల పట్టీనే ఉపయోగించుకోవాలి. తాళ్ళ పట్టీతో తీసుకోకూడదు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు కింద ఓపెన్ సైడ్ కూడా మనకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోండి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అలాగే ఇప్పుడు నడుము భాగానికి లూజ్ తీసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. మన లూజ్ని బట్టి ఎక్స్ట్రా కొంచెం పెంచుకుంటే పెంచుకోవచ్చు. మనం కరెక్ట్ మెజర్మెంట్ అనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. మనకి 2 ఈక్వల్గా ఉండు, ఓపెన్ సైడ్ నడుము భాగం వైపు కూడా. కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకొని మీరు కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పొడవు పెంచినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలని చాలామంది డౌట్స్ కదండి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా షేప్ పట్టీకి మనకు పొడవు అనేది పెంచుకోవాలి. ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి పొడవును. లేదా మనకి బ్లౌజ్ చిన్నగా ఉన్నట్లయితే మనకి నార్మల్గా కుట్టుకుంటున్నాం అనుకునే వాళ్ళు మనకి షేప్ బెల్ట్ ఎంతైతే పొడవుందో అంతవరకు మార్క్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి లాస్ట్లో కట్ చేసుకోండి. ఇంకొక 2 లేదా వేరే కలర్ అయినా పర్వాలేదు. ఇదే కలర్ వేసుకోవాలని ఏం రూల్ లేదు. మనకి దలసరిగా కావాలి షేప్ పట్టీ అనేవాళ్ళు చాలామంది మనకి ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి షాప్స్లో బయట అదే విధంగా స్టిచ్ చేస్తారు. మీకు ఒకవేళ ఇన్విజిబుల్ షేప్ పట్టీ వేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మన బెల్ట్కి మన బ్లౌజ్లో వచ్చిన క్లాత్నైనా యూజ్ చేసేసుకోవచ్చు. అది మన ఇష్టం. అది నెక్ చుట్టూరు కూడా వేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే నెక్ చుట్టూ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్కి మనం ఇంకా కట్ చేయలేదు కాబట్టి నెక్ కూడా కట్ చేసేస్తున్నాను.
ఇప్పుడు నెక్ ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజ్కైనా సరే మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే, కాటన్ శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ దేనికైనా వేసుకోవచ్చు. అది కూడా నార్మల్ మిషన్తోనే వేసుకోవచ్చు. మీకు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మన ఇంటి దగ్గర ఉండి కూడా ఇలాంటి వర్క్ చేసుకోవచ్చు, షాప్స్కి అయినా సరే. థ్రెడ్ పైపింగ్ వీడియోస్ ఉన్నాయి, లేదా నార్మల్గా అయినా వేసుకోవచ్చు. మరి క్రాస్ అనేది ఎక్కువ తీసుకోకండి. ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. మనకి అంచు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అంచు వేసుకోవచ్చు. అంచు కట్ చేస్తున్నాను. లేదా నార్మల్గా కావాలనుకునే వాళ్ళు మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మనం మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో తీసుకొని మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే చెక్ చేసుకోండి. మనకి బార్డర్ అనేది ఒక 1 ఇంచ్ వెడల్పు లోపల ఫోల్డింగ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫుల్గా వేసుకోవచ్చు. ఈ చిన్న బార్డర్ లోపల వేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక భాగానికి క్లాత్ తగ్గినా సరే మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు మనకి చిన్నగా వచ్చినా సరే క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనకి పొడవు ఎంతైతే అవసరం అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందుగానే మనకి పొడవు అనేది కరెక్ట్గా మెజర్మెంట్ మార్కింగ్ చేస్తున్నాను. పొడవు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే చంక భాగానికి మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. మనకు 4 ఫోల్డింగ్స్లోనే ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవడం అనేది. మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర ఈ విధంగా వేసుకొని ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది ఎంత అవుతుందో సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ అనేది చంక భాగానికి మనకి పొడవు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించి మార్చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్, మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అనేది మనకి ఎక్స్ట్రా సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. లూజ్ అనేది చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి క్రాస్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. మనకి పెద్ద క్లాత్ ఉంది కాబట్టి పెద్ద క్లాత్ని యూజ్ చేస్తున్నాను. మనకి పొడవు ఎంతైతే అవసరం అవుతుందో పొడవు దగ్గర కట్ చేసేస్తున్నాను.
ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అది ఎంతైతే సరిపోతుందో చెక్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను కింద వరకు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నేను కొంచెం పైకే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే మనకి 2 ఈక్వల్గా రాకుండా మనకి కొంచెం పైకి వచ్చే విధంగా పైనుంచి మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ మరీ చిన్నగా ఉన్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా అనేది పెంచుతున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఫోల్డింగ్ అంటే ఇంత లోపల ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు మిడిల్ పాయింట్కి రావాలి మనకి కరెక్ట్గా. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఎదురుబదురుగా వేసుకోవాలి, రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి, అది కూడా 2 లేయర్స్ మీద మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ తెలియదు అనుకునే వాళ్ళు బ్లౌజ్కి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి, వెనుక భాగానికి ముందు భాగానికి కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనకి కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ ముక్కలు ఇవి మనకి నార్మల్గా కావాలి అనుకునే వాళ్ళు నార్మల్ బెల్ట్ని వేసుకోవచ్చు, లేదా మనకి బార్డర్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బార్డర్ వేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. చూసారు కదండి బ్లౌజు, క్రాస్ కటింగ్ బ్లౌజ్ని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.